హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మన సిల్క్ థ్రెడ్ మేకింగ్ ఫ్రీ క్లాసెస్లో క్లాస్ 11 అనమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసుంటే ఈ క్లాస్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలో ఖచ్చితంగా తెలిసే ఉండిద్దండి. అయినా కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా 4 కట్ కర్వ్ బ్యాంగిల్స్ 4 అండి, ఇలాగా ఫ్లాట్ 4 కట్ బ్యాంగిల్స్ 4 ప్రిపేర్ చేసుకోమన్నాను. ఇదేమో కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకోమన్నాను, ఇదేమో గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేసుకోమన్నాను. సో ఒక్కసారి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, కొంచెం కర్వ్ బ్యాంగిల్స్కి కష్టం అండి, థ్రెడ్డింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి దగ్గరగా చూడండి బ్యాంగిల్స్ అనేవి ఎలా మనకి నీట్గా ఉందో ఒక్కసారి చూడండి బ్యాంగిల్స్ అంతా కూడా. సో ఇలా వచ్చేటట్టు మీరు వర్క్ అయితే ఫినిష్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి ఫ్లాట్ బ్యాంగిల్ మీద ఫుల్ వర్క్ వస్తుందండి, కొంచెం అటు ఇటు ఏమైనా ఉన్నా కానీ పెద్దగా వర్క్ ఉంటుంది కాబట్టి పైన థ్రెడ్డింగ్ కనిపించదు. బట్ కర్వ్ బ్యాంగిల్స్కి వీటికి అలా కాదనమాట. ఏంటి అంటే మనం 4 సైడ్స్ వర్క్ చేసిన తర్వాత మిడిల్లో మనకి గ్యాప్ థ్రెడ్ వర్క్ అనేది కనిపించిందండి. సో థ్రెడ్డింగ్ అయితే నీట్గా చేసుకోండి, ఎందుకంటే మన కస్టమర్కి మన వర్క్ అదే కనిపించేది ఇక్కడేనమాట, ఈ థ్రెడ్డింగ్లోనే. సో థ్రెడ్డింగ్ ఏంటి అంటే ఒకసారి చూడండి, ఇలాగ గట్టిగా చేతితో అన్నా కానీ జరగట్లేదు అనమాట. సో చూసారు కదా, ఇట్లా అన్నా కానీ జరగట్లేదు. సో అట్లా గట్టిగా టైట్గా అయితే చేసుకోండి థ్రెడ్డింగ్ అనేది. థ్రెడ్డింగ్ ఎంత బాగుంటే మీ వర్క్ అనేది అంత బాగుంటుంది. అండ్ మనం పైన చేసిన వర్క్ కూడా అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది అనమాట. తొందరగా ఓడిపోయే ఛాన్సెస్ ఉండదు. ఒక పొరపాటున నీటిలో పడ్డా కానీ వెంటనే తీసుకోవచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం డిజైన్ చెప్తున్నాను అనేసి. సో ఫస్ట్ అయితే మీరు ఇలాగా 4 కట్ కర్వ్ ఉంటుంది చూడండి, నార్మల్ బ్యాంగిల్ 4 కట్ కర్వ్ అని ఓన్లీ 3mm ప్యాకెట్ ఒక్కటే ఉంటుంది అనమాట. సో అదొకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి స్క్వేర్ కుందన్ 4 కట్ అని ఉంటుంది. ఇలాగ స్క్వేర్స్ వస్తాయండి, వైట్ కానీ గోల్డ్ కానీ సెరామిక్ స్క్వేర్స్ కానీ ఏవైనా రావచ్చు. సో ఇవి వస్తాయి అనమాట. ఈ 2 ప్యాకెట్స్ తీసుకోండి వాళ్ళు చెప్పే డిజైన్కి. సో ఫస్ట్ వచ్చేసి కర్వ్ బ్యాంగిల్ మీద చెప్తానండి. చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ అనమాట. జస్ట్ మీకు బ్యాంగిల్ ప్రాక్టీస్ కోసం చేపించాను నేను. ఏది థ్రెడ్ ర్యాపింగ్ అనేది కర్వ్ మీద కూడా ప్రాక్టీస్ ఉండాలన్నట్టు ఈ డిజైన్ ఒకటి యాడ్ చేశాను. బట్ ఇదైతే చాలా సింపుల్ డిజైన్ అండి, నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ నేనైతే 6 సైడ్స్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం 4 సైడ్సా లేకపోతే 8 సైడ్సా లేకపోతే 3 సైడ్స్ పెట్టుకోవాలి, అదంతా కానీ మీ ఇష్టం అండి. సో ఫస్ట్ అయితే 6 సైడ్స్ ఇలాగ గమ్ అయితే అప్లై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మార్కింగ్ ప్రిపరేషన్ చెప్పండి అక్క మాకు ఎలా చేసుకోవాలో అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ నేను వీడియో కూడా చేశానండి మన ఛానల్లో. నేను దాని లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను. చాలామంది వీడియో కింద ఆ లింక్ పెట్టండి అక్క అని కూడా అడిగారు నన్ను. సో నేనైతే ఆ లింక్ అనేది నేను ఈ వీడియో కింద కన్ఫర్మ్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎవరైతే అడిగారో, ఎవరికైతే డౌట్ ఉందో. సో అక్కడ వచ్చేసి 3mm స్టోన్స్ అయితే స్టిక్ చేసుకోవాలండి. మనం గమ్ పెట్టాం కదా 6 సైడ్స్, సో ఆ ప్లేస్లో మనం 3mm స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. సో చూసారు కదండి, బ్యాంగిల్ అంతా కూడా ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే కింద 2 స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఎలా అయినా అది డిజైన్ అనేది మీ ఇష్టం అనమాట, ఎలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇది చూడడానికి మీకు ఇలా సింపుల్గా కనిపిస్తుంది కానీ మన వర్క్ని బయట పెట్టేదైతే ఇదేనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఇలాగ ఫుల్ వర్క్ మీద ఉన్న బ్యాంగిల్ ఏంటంటే ఫుల్ వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మనకి ఆ వర్క్తో కవర్ అయిపోద్ది కాబట్టి బయట పడదు. బట్ ఇదైతే అలా కాదండి, మన వర్క్ మొత్తం చూడడానికి సింపుల్గా ఉంటుంది, వర్క్ మొత్తం బయట పెట్టేది ఇదేనమాట. సో థ్రెడ్డింగ్ చూసారు కదా, నాకు చాలా మంది కస్టమర్స్ చెప్తారనమాట, అసలు మీ థ్రెడ్డింగ్ భలే ఉందండి, అసలు చుట్టినట్టే లేదు బ్యాంగిల్కి అంటే. నేను చెప్తున్నాను కాదండి, పెయింట్ వేసినట్టుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే థ్రెడ్డింగ్ ఎంత బాగా చేశానో ఒకసారి గమనించండి. మీరు కూడా థ్రెడ్డింగ్ అనేది అంత బాగా చేసుకోండి. సో ఈ బ్యాంగిల్కి అయితే మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ కాదండి థ్రెడ్డింగ్. సో థ్రెడ్డింగ్ చేసుకున్న తర్వాత ఈ వర్క్ అనేది మీ ఇష్టం అనమాట. 3mm స్టోన్స్ తోటి ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ 4 కట్ ఫ్లాట్ అని చెప్పాను కదా, సో అది చూపిస్తానండి. దానికోసం వచ్చేసి 4 కట్ ఫ్లాట్ మీద గోల్డ్ థ్రెడ్ అయితే ఆల్రెడీ వ్రాప్ చేసుకోమని చెప్పాను కదా, సో అదైతే వ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి 4 కట్ అంటే 4x4 కట్ మీద ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఇప్పుడు నేను చెప్తాను వినండి, కొంతమంది ఏంటి అంటే అక్క 4 కట్ మీద 3x3 సరిపోతాయి కదా, 4x4 పెడితే పెద్దవి అవుతున్నాయి అని అంటారు. సో నేను ఒకసారి పెట్టి చూపిస్తున్నాను. ఆల్రెడీ మీకు 3x3 కూడా నేను ఎక్స్ట్రా కుందన్స్లో యాడ్ చేశాను, ఒకసారి అది కూడా పెట్టి చూసుకోండి మీరు. సో ఫస్ట్ అయితే చూడండి, ఇది కరెక్ట్గా ఉందండి 4 కట్కి
4x4 ఎక్కడ కూడా మీకు బయటకు వచ్చినట్టు కానీ అట్లా అనిపించదు అనమాట. మీకు వర్క్ చేసేటప్పుడు గమనించండి మీరు కావాలంటే, ఎక్కడ కూడా బయటకు వచ్చినట్టు అనిపించదు. 3x3 పెట్టుకుంటాము అని అంటారు, బట్ 3x3 పెడితే అంత లుక్ ఉండదండి. 4 కట్కి 4x4 పెట్టుకోండి, బాగుంటుంది. అది కలర్స్ అయినా కానివ్వండి, ఏవైనా కానివ్వండి, 4x4 యూస్ చేసుకోండి 4 కట్కి. సో ఇట్లా గమ్ అయితే అప్లై చేసుకోండి 4 కట్ మీద స్ట్రైట్గా. ఇట్లా గమ్ అప్లై చేసుకున్న తర్వాత కుందన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేయండి. సో ఇది కూడా మనకి చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ డిజైన్ ఇది కూడా చాలా అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కుందన్స్ మనకి ఎగుడు దిగుడు వస్తాయి అన్నమాట. సో ఏంటి అంటే మనం సెంటర్ బ్యాంగిల్స్, మెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి సెట్లో, ఇవి మధ్యలో వేసే బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్సే కదా అని అనుకుంటాము, బట్ ఇవి ఏంటి అంటే వంకర పోతూ ఉంటాయండి. సో అడ్జస్ట్ చేసుకుంటూ నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలా అడ్జస్ట్ చేసుకుంటూ మీరైతే వర్క్ అంతా ఫినిష్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే కుందన్స్ పెట్టేసేయండి, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్లోనే పెట్టేయండి కుందన్స్. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉండిద్ది, మనకి ఎలా అయితే వంకర వచ్చిందో ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉండిద్ది. దాన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇట్లాగా మన ఫింగర్స్ తోటి. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ 10లో మనం చేసిన స్క్వేర్ కుందన్స్ని కూడా మనం ఇట్లాగే సరి చేసుకున్నాం కదా. సో అట్లాగేనండి ఇది కూడా. కొంచెం బ్యాంగిల్ చేసిన తర్వాత మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం మేకింగ్ చేసేటప్పుడే గమ్ ఎక్కడ వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు కుందన్స్ పెట్టేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఆరిపోదు కాబట్టి మనం ఎటు కావాలంటే అటు జరిగిద్ది కుందను. వన్స్ ఆరిపోయిందంటే కుందను మళ్ళీ దాన్ని పీకాలి, ఆ కింద గమ్ అతుక్కొని పోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం గమ్ స్టిక్ చేసి మళ్ళీ అది స్టిక్ చేస్తే అసలు అదొక రకంగా ఎత్తుకున్నట్టుగా అనిపించిద్దండి కుందను. సో అట్లా చెయ్యొద్దు, ఇట్లా చెయ్యండి. సో చూసారు కదా ఎలా స్ట్రైట్గా వచ్చిందో. మనం బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసేయాలండి. నేను బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసి మీకు చూపిస్తాను. సో చూడండి బ్యాంగిల్ అంతా కూడా ఎక్కడ కూడా పక్కకి వెళ్ళలేదన్నమాట, టోటల్ బ్యాంగిల్ మొత్తం చూడండి. అండ్ ఇంకొక విషయం అండి, ఒక్కొక్క సైజుని బట్టి మనకి చివర్లో ఇలాగ గ్యాప్ మిగలొచ్చు, సైజుని బట్టి అండి. అది ఒకసారి 2-6, 2-4 అట్లా సైజుని బట్టి ఇక్కడ కొంచెం గ్యాప్ మిగలొచ్చు. అలా గ్యాప్ మిగిలినప్పుడు మీరు ఇలా ట్యూబ్ బీట్ పెట్టి కవర్ చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా, ఇప్పుడు నేను సిల్వర్ యూస్ చేశాను కాబట్టి సిల్వర్ ట్యూబ్ బీట్ పెట్టాను. ఇన్ కేస్ గోల్డ్ యూస్ చేస్తే గోల్డ్ ట్యూబ్ బీట్, అట్లాగా దానికి సెట్ అయ్యే కుందన్ని అయితే మనం అక్కడ స్టిక్ చేసుకోవాలండి. సో అప్పుడు మనకి వర్క్ అనేది నీట్గా ఎక్కడ కూడా తెలియదు అనమాట, ఎక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడ చేసాం అనేది తెలియదు అనమాట. అది ఇంకొక విషయం ఏంటి అంటే వర్క్ అనేది ఎవరైనా కానీ పర్ఫెక్ట్గా చేయండి. సో ఇప్పుడు కుందన్సే ఉన్నాయి, ఒకరు పక్కకు పోయింది అనుకోండి, ఏముందిలే సెట్లో అంత కనిపించదా అని దయచేసి అట్లా మటుకు అనుకోవద్దండి. మనం వర్క్ ఎంత నీట్గా బాగా చేస్తామో మనకి ఆర్డర్స్ అనేవి ఒక పర్సన్ నుంచే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట. సో అది నేను బాగా గమనించాను. వర్క్ అనేది నీట్గా చేయండి. అండ్ ఇంకొక విషయం, ఈ కరువు బ్యాంగిల్స్ మీద థ్రెడ్డింగ్ కనిపించే బ్యాంగిల్స్ ఉంటాయి కదా. సో థ్రెడ్డింగ్ కనిపించే బ్యాంగిల్స్ ఏవైనా కానీ థ్రెడ్డింగ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నీట్గా అయితే చేసుకోండి. అప్పుడు మనకి వర్క్ అనేది బాగా కనిపించిద్ది అనమాట, చాలా నీట్గా బాగా కనిపించిద్ది. సో కస్టమర్స్ కూడా లైక్ చేస్తారనమాట. సో నేనైతే మీకు చూపించడం కోసం ఇలాగా 1 బ్యాంగిల్ చేశాను అనమాట. మీరైతే టోటల్ బ్యాంగిల్స్ అదే నేను 4 అని చెప్పా కదా, ఆ బ్యాంగిల్స్ వరకు చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, నెక్స్ట్ క్లాస్ అండి, నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇలాగ 4 బ్యాంగిల్స్కి మీకు జర్కన్ డిజైన్ 4 కట్ అని వచ్చిద్దండి. సో ఈ కవర్లో మీకు 4x4 3x3 జర్కన్స్ అయితే ప్రొవైడ్ చేసామన్నమాట. సో థ్రెడ్డింగ్ ఏది చేసుకోవాలి అనేది కూడా చెప్తున్నాను చూడండి. ఇలాగా గ్రీన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ వస్తాయి కదా, ఇలాగా ఏ కలర్ వస్తే స్క్వేర్ ఆ కలర్ కానీ, లేకపోతే ఈ రౌండ్స్ ఏ కలర్ వస్తాయి కానీ ఆ కలర్, ఈ రెండు రాకపోతే గోల్డ్ ఏదైనా చుట్టుకోవచ్చండి, అది మీ ఇష్టము. కాకపోతే కుందన్ కలర్ చుట్టుకుంటే బాగుండిద్ది అనమాట. సో చూసారు కదండి, ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.